ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ యొక్క ఎక్స్పైరీ ట్రేడ్స్ అనేది వచ్చినాక కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది ట్రేడింగ్. సో మీరు ఎలా చేశారనేది నాకు ఐడియా లేదు, కానీ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఎందుకంటే అల్గోస్ అనేది కంప్లీట్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం నిఫ్టీ ఎక్స్పైరీ చూసుకున్నట్లయితే ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ 5 minutes టైం ఫ్రేమ్లో సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ రికవరీ అనేది తీసుకుంది. ఓకే, ఫస్ట్ 9:15 నుంచి కిందకు వచ్చింది, దాని తర్వాత స్ట్రాంగ్ రికవరీ అనేది తీసుకుంది. సో ఎనీహౌ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే పివోట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. సో డైరెక్ట్గా రావడంతోనే S1 అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే S2కి వెళ్ళాలి, బట్ 50% లెవెల్లో ఇదేంటంటే సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ S1 అనేది బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ రీటెస్ట్ చేశారు. రీటెస్ట్ చేసి ఒక సెల్లింగ్ క్యాండిల్ ఇచ్చి వెంటనే ఈ లో అనేది అట్లా హోల్డ్ చేసి మళ్ళీ వెంటనే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నారు. 1 2 3 4 5 6 7 8 9 15 నిమిషాలు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత S1 దగ్గర స్ట్రగుల్ అయింది, ఫస్ట్ టైం, సెకండ్ టైం స్ట్రగుల్ అయింది. బట్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బ్రేక్అవుట్ అయితే మంచి క్యాండిల్ అనిపించింది నాకు. ఏమంటారు? ఇదైతే మంచి క్యాండిల్ ఆబ్వియస్గా. ఓకే, అండ్ మరోవర్ ఏంటంటే మనకు ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నట్టే పర్టికులర్ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్గా ఉన్న టార్గెట్ ఏంటంటే పివోట్. సో మనం చూసుకున్నట్లయితే ఇది పంపింగ్ క్యాండిల్. ఈరోజు ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ మీద ఏంటంటే మనం వీడియో కూడా చేసుకున్నాం. సో మొమెంటంలో ఉన్నప్పుడు బుల్స్కి బేర్స్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ వల్ల ఏంటంటే ఈ యొక్క పంపింగ్ క్యాండిల్స్ అనేది ప్రెషర్ క్యాండిల్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. సో డెఫినెట్గా ఏంటంటే ప్రాబబ్లీ లాంగ్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క హై పైన కానీ ఒక హై పై కానీ తీసుకోవచ్చు. ఎనీహౌ ఇట్ ఈస్ ఎక్స్పైరీ డే అండ్ పివోట్ని కొద్దిగా స్ట్రగుల్ అయింది, దాని తర్వాత డైరెక్ట్గా R1 అనే దానికి హిట్ అయిపోయింది. ఓకే, సో ఎనీహౌ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనం ఏంటంటే నిఫ్టీకి జంప్ అవుదాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి బుధవారం ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. సో సేమ్ ఏంటంటే మనం 1 hour టైం ఫ్రేమ్లో నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్లీ డైలీలో ఒకసారి చూద్దాం. డైలీలో ఇంకా మనకి లోవర్ లో ఫార్మేషన్ అయితే కాలేదు. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి స్వింగ్ లో అనేది బ్రేక్ చేయాలి. అట్లీస్ట్ ఈ స్వింగ్ అనేది మనం అనుకున్నాం, ఇది 18,550. ఓకే, దానికంటే ముందు స్వింగ్స్ ఉన్నాయి, బట్ మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్లో కనిపిస్తుంది 1 hour డైలీలో చూస్తే. అదే ఒకసారి 1 hourలో చూస్తే మనం ఇంతకుముందు ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం, కొద్దిగా పివోట్స్ అనేది పాస్ చేసుకున్నాం. సో సేమ్ ట్రెండ్ లైన్ అనేది మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సేమ్ లెవెల్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఏంటంటే ఓవరాల్గా పెద్ద వ్యూ చూసుకుంటే బిగ్గర్ పిక్చర్లో అప్ ట్రెండే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయో ఆపర్చునిటీస్ దగ్గర వాళ్ళు ఎంటర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్కి వెంటనే టచ్ అయిందో లేదో వెంటనే ఏంటంటే ఈ యొక్క రిజెక్షన్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్. యాక్చువల్గా ఇది కొంచెం ఇండెసిషన్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫాలోఅప్ క్యాండిల్. ఇది మనం చూస్తున్న 1 hourలో అక్కడి నుంచి కూడా రైడింగ్ అనేది జరిగింది అప్ సైడ్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇవి. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి మండే ఏ లెవెల్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. పర్టికులర్గా ఒకసారి డైలీ చూద్దాం. డైలీలో ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది ఆబ్వియస్గా. ఏది 18,888. సో వీళ్ళు ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకుంటున్నారు. ఓకే, ఒక రకంగా అక్యుములేషన్ అనుకోవచ్చు లేదా డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు. చాలా కన్సోల్టేషన్ తీసుకుంటున్నారు. ఒకరోజు గ్రీన్ కలరు, దాని తర్వాత సెల్లింగ్, గ్రీన్ కలరు సెల్లింగ్, మళ్ళీ గ్రీన్ కలర్ సెల్లింగ్ అనేది వస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక బాక్స్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది వెరీ గుడ్ క్యాండిల్ యాక్చువల్గా. ఓకే, ఏది మన టాప్లో ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే అటెంప్ట్ అనేది చేయొచ్చు. అట్లీస్ట్ 18,890 లెవెల్ అనేది టచ్ చేసే స్కోప్ అయితే ఉంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, దాని తర్వాత ఒకసారి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి సేమ్ లెవెల్ 1 hourలో మనకి మేజర్గా ఇదే లెవెల్, ఇదే స్వింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి 18,880 అనేది తీసుకుందాం. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనం ఏంటంటే వాచ్ చేద్దాం. ఈ రేంజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు గట్టిగా. ఓకే, ఒక ఇంపల్స్ మూవ్ అంటాం దీన్ని. ఏదైతే నేను మార్క్స్ చేశానో దీన్ని ఇంపల్స్ మూవ్ అంటాం. ఈ ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది అంటే విత్ ఇన్ ద జోన్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది అనమాట. either అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది లేకపోతే డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం కొద్దిగా ప్రైస్ యాక్షన్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. 15 minutesలో కానీ మనకి ఏదైనా కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటే లైక్ అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, లేకపోతే ఏదైనా మన సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటాం కదా, ఇటువంటి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మంచి మూవ్ వస్తుంది, ఎస్పెషల్లీ అప్ సైడ్. సో ప్రస్తుతానికి బయాస్ అయితే మనం ఈ లోపల ఉంది కాబట్టి న్యూట్రల్గా ఉందాం. బట్ మన కాంట్రాక్షన్ ఏదైనా జరిగితే డెఫినెట్గా అంటే లాంగ్ సైడ్ అనేది కానీ అప్ సైడ్ డౌన్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకి డౌన్ సైడ్ అనేది ఈ యొక్క లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితేనే ప్లాన్ చేద్దాం. ఏది పొజిషనల్ గానీ అనేది మేబీ ఇంట్రాడేలో ప్లే చేసుకోవచ్చు. బట్ ఎందుకంటే మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది, టెంపరీ సపోర్ట్ అనేది ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ కానీ జరిగితే ఏంటంటే మనకి స్ట్రాంగ్ మొమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈ 2 లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం, ఇంపల్స్ లెవెల్స్ కాబట్టి.
దాని తర్వాత ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వాచ్ చేద్దాం. ఇక ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 19,000. ఓకే, 19,000 దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 18,700. బట్ ఈరోజు అబ్జర్వ్ చేస్తే అందరూ కూడాను లాంగ్ సైడ్ వచ్చారు. ఓకే, అందరూ పుట్స్ సెల్ చేసుకున్నారు. ఒకనొక టైంలో ఏంటంటే కాల్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. నిన్నేమో రివర్స్లో ఉంది. నిన్నేం జరిగిందంటే మొత్తం కాల్స్ సెల్ చేశారు అండ్ పుట్స్ ఎగ్జిట్ అయ్యారు. సో ఆల్టర్నేటివ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒకరోజు బయింగ్ జరుగుతుంది, ఒకరోజు సెల్లింగ్ జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ దగ్గర ఉంది, ఆల్ టైమ్ హై దగ్గర. ఇక్కడ సెల్లింగ్ చేసేవాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు. ఏది 18,880 అనుకున్నాం కదా, అక్కడ బై చేసేవాళ్ళు కింద మళ్ళీ ఒక బ్రేక్అవుట్ జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో కింద కూడా బై చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకరోజు బయర్స్, ఒకరోజు సెల్లర్స్ అనేవాళ్ళు ఈ యొక్క లెవెల్స్ దగ్గర ప్లే చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనకి ఇక్కడైతే డేటా అనేది న్యూట్రల్ చెప్తుంది అనమాట. ఇద్దరు కూడా ఉన్నారు ఈ రెండు లెవెల్స్ మధ్యలో. ఇక్కడ చూడండి, హోల్ ఆన్ పిక్చర్ చూస్తే మనకి న్యూట్రల్గా అనిపిస్తుంది. బట్ అగైన్ ఈ రోజు అయితే కంప్లీట్గా బుల్లిష్ డైరెక్షన్లో అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డప్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ రెండు లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ యొక్క లెవెల్స్లో కాంట్రాక్షన్ జరిగిందంటే డెఫినెట్గా మనకి బ్రేక్అవుట్ అనేది వస్తుంది. ఆ యొక్క బ్రేక్అవుట్ డైరెక్షన్లో మంచి ట్రేడ్ అనేది దొరుకుతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్, ఇదైతే మనం ఇంత ముందే చెప్పుకున్నాం. మనకు కొద్దిగా బ్యాంక్స్ వీక్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, మళ్ళీ బయర్స్ వచ్చారు, శాండ్విచ్ వచ్చింది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క లో అనేది బ్రేక్ చేయకుండా మనం ఏంటంటే ట్రెండ్ అనేది తీసుకోలేము అనమాట. ఎందుకంటే మార్కెట్ మొమెంటం అప్ సైడ్ ఉంది అండ్ ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ జరిగి మనకి బ్రేక్ డౌన్ జరిగితే దాన్ని ఏంటంటే మనం ఆలోచించవచ్చు. బట్ మీన్ వైల్ ఏంటంటే మంచి రిజెక్షన్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర కనిపించింది. సో ప్రాబబ్లీ ఏంటంటే లాంగ్ ప్లే అనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి కన్వర్ట్ చేస్తుందాం ఏమన్నా కీ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ లో బ్రేక్ చేసింది, ట్రాప్ చేసేసింది, బేర్ ట్రాప్ వేసేసారు. మార్కెట్లో బుల్లిష్లో ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క లోన్ ఏం చేశారంటే ప్రీవియస్గా బ్రేక్అవుట్ చేశారు. బట్ ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్, అక్కడ నుంచి కూడా కంప్లీట్గా రివర్స్ అయితే తీసుకున్నారు. అండ్ మరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనకి ఇష్టమైన ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్. చూడండి, మార్కెట్ ఎప్పుడైనా సరే టర్న్ అయ్యేటప్పుడు ఇలా కంటిన్యూ అయిన తర్వాత ఈ యొక్క లెవెల్స్ దగ్గర డబ్ల్యూ ఫార్మేషన్ అనేది జరుగుతాయి అనమాట. ఓకే, మనకి ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్ల్యూ ప్యాటర్న్లో. దిస్ ఇస్ నా ఫేవరెట్ ప్యాటర్న్. ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో కన్నా డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, లేకపోతే మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది అంటే కన్విక్షన్ ఉంటే డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్లో మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రీటెస్ట్ కూడా జరిగింది. బ్రేక్అవుట్ జరిగింది అండ్ రీటెస్ట్ కూడా జరిగింది అనమాట. అగైన్స్ ట్వీజర్స్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ప్రెషర్ క్యాండిల్స్ ఈ రెండు కూడా క్రియేట్ అయినాయి, ఈ రెండు కూడా. సో ప్రాబబ్లీ ప్రస్తుతం అయితే బయర్స్ కంట్రోల్లో ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి లాంగ్ సైడ్ అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే. సో ప్రాబబ్లీ ఏంటంటే అట్లీస్ట్ బ్రేక్అవుట్ జరగడానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి నేనైతే ఈ యొక్క లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లెవెల్ అనేది క్లియర్గా వాచ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనకి మంచి రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబబ్లీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎనీహౌ ఈ యొక్క పాయింట్ దాకా ఏంటంటే మనం స్ప్రెడ్స్ తీసుకోవచ్చు, లేదంటే కాషియస్గా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రస్తుతం వాచ్ చేయాల్సిన లెవెల్. అదేవిధంగా ఇక మనం అప్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ లెవెల్ అనేది వాచ్ చేద్దాం. ఈ పర్టికులర్ లెవెల్ అనేది అప్రాక్సిమేట్గా 43,950. ఓకే, అదేవిధంగా మనకి అనదర్ లెవెల్ వచ్చేసరికి డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది 1 2 3 ఇక్కడ మల్టిపుల్ లైన్స్ అనేది టచ్ చేసింది కాబట్టి డౌన్ సైడ్ 43,700 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది. ప్రాబబ్లీ ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం, 43,700. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని ఎటువంటి కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది కనిపించినా మన లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ డౌన్ సైడ్ వెళ్ళాలంటే కూడా మనం ఇక్కడ ఏదైనా కన్సోలిడేషన్ జరిగితే దాన్ని ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మంచి మొమెంటంతో వెళితే 43,960 దగ్గర మనం ఏంటంటే కొంచెం కాషియస్గా పొజిషన్స్ ఉన్నా కానీ లాంగ్ బుక్ చేసుకోవడం మంచిది. ఓకే, అది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.